మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఎస్, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎవ్వడు మాట్లాడే స్థితిలో లేడు. శాంతి శాంతి అని చెబుతూ చేతులు కట్టుకొని కూర్చున్న రోజులు పోయాయి. నువ్వా నేనా, ఇండియానా పాకిస్తానా అని తేల్చుకునే రోజులు వచ్చాయి. మన నీళ్లు తాగుతూ మన పెట్టే భిక్షతో బతికే పాకిస్తాన్ కి ఇప్పుడు రెక్కలు వచ్చి గ్రద్దల పైపైకి ఎగిరి కంటికి కనిపించిన కోడి పిల్లలు ఎత్తుకుపోతున్నట్టు ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క చోట వెతికి వెతికి మరి చంపేస్తుంది. ముంబై, హైదరాబాద్, కలకత్తా ఇలా చెప్పని పేర్లంటూ లేదు. ప్రతి చోట వీళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు. ఇండియా ఒక్క అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి వేసే స్థితిలో పాకిస్తాన్ ఉన్న వీళ్ళ కొవ్వు మాత్రం కరగడం లేదు. ఏదైతే జరగకూడదు అనుకుంటున్నామో అదే జరిగే పరిస్థితి వచ్చింది. పహల్గామ్ లో వీళ్ళు చేసిన దారుణానికి మోడీ గారు ఇప్పుడు బహిరంగంగా యుద్ధం ప్రకటించేశాడు. రీసెంట్ గా పహల్గామ్ లో జరిగిన దాదాపుగా 26 మంది చనిపోయారు. అందులో 25 మంది మన భారతీయులైతే ఒక నేపాల్ పౌరుడు ఉన్నాడు. ఈ ఇన్సిడెంట్ గురించి మీకు పూర్తిగా తెలిసే ఉంటుంది. టూర్ పరంగా అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించడానికి వెళ్లిన టూరిస్టులలో కొత్తగా పెళ్లై వారం రోజులు కూడా కానీ జంట కూడా ఉంది. లేడీస్ నేను టచ్ చేయలేదు కానీ ఆమె భర్తను మాత్రం నువ్వు హిందువా కాదా, నువ్వు డ్రైవర్ వేసుకున్నావా బన్నీ వేసుకున్నావా అని ప్యాంటు లాగి హిందూ అని కన్ఫర్మ్ చేసుకుని చంపేశారు. హిందువుగా పుట్టడం ఆయన చేసిన తప్ప, పైగా చంపేసి ఆయన భార్యను వెళ్లి మోడీకి చెప్పు అన్నాడట. అక్కడి నుంచి పారిపోతున్న వాళ్ళని వెంటాడి వెంటాడి మరి చంపేశారు. వర్షం కురుస్తున్నా కూడా ఒక హిందూ అబ్బాయికి గాయాలైతే అదే పాకిస్తాన్ కి చెందిన ముస్లిం పౌరుడు తన భుజాలపై మోసుకొని కాపాడాడు. కన్ను మూసి తెరిచే లోపల 26 మందిని చంపేశారు. వీళ్ళ ఆచూకి చెప్పాలని ఒక్కొక్కటి తల మీద 20 లక్షలు ప్రకటించింది. వీళ్ళు ఈ భూమండలం మీద ఎక్కడ దాక్కున్నా సరే ఈడ్చుకు వచ్చేస్తామంటున్నారు మోడీ గారు. ఇప్పుడు ఈ దాడికి ప్రతీకారంగా మోడీ గారు పాకిస్తాన్ కి 7 ఆంక్షలు విధించింది. అందులో నంబర్ 1, 1960లో జరిగిన ఒప్పందాలను రిజెక్ట్ చేస్తూ ఇండియా నుంచి పాకిస్తాన్ కి వెళ్తున్న వాటర్ రూట్ ని ఆపేసింది. నంబర్ 2, అటల్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ మూసేశారు. ఎండర్స్ మెట్లతో దాటిన వ్యక్తులు మే 1 లోపల వాళ్ళ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరించింది. నంబర్ 3, పాకిస్తాన్ జాతీయులు గతంలో జారీ చేసిన SVVS వీసాలు రద్దు చేశారు. అండ్ SVVS వీసాలు కలిగి ఉన్న అన్ని పాకిస్తాన్లను 48 గంటల్లో ఇండియా వదిలి వెళ్లిపోవాల్సిందే అని ఆర్డర్ వేశారు. నంబర్ 4, న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లోని రక్షణ సైనిక, నావిక అండ్ వైమానిక సలహాదారులను వారం రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని కోరారు. నంబర్ 5, మే 1 నాటికి హై కమిషన్ల మొత్తం సంఖ్యను ప్రస్తుత 55 నుండి 30కి తగ్గిస్తామని ఇండియా డెసిషన్ తీసుకుంది. నంబర్ 6, పాకిస్తాన్ జాతీయుల వీసా సేవలను ఇండియా నిలిపివేసింది. ఏప్రిల్ 27 లోపు భారతదేశం విడిచి వెళ్లాలని ప్రభుత్వం డిమాండ్ చేసింది. అయితే వైద్య వీసాలు ఉన్న వారు మాత్రం ఏప్రిల్ 29 లోపల వెళ్లిపోవాల్సిందే. నంబర్ 7, ఇండియన్ గార్డ్ కమాండర్ అండ్ అతని ప్రతిరూప గార్డ్ కమాండర్ మధ్య లాంఛన రాయబారాలు నిలిపివేస్తున్నారు. ఇకపై వేడుక సమయంలో గేట్లు మూసివేస్తారు. ఇన్ని నాళ్లు పాకిస్తాన్ రెచ్చగొడుతున్న ప్రధాని మోడీ గారు మాత్రం శాంతి శాంతి అనుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళని ఉచ్చపోయించే కార్యక్రమం చేపట్టాడు. ఇక ఎవడొడ్డొచ్చినా మోడీ గారు ఆగరు. ఇక పాకిస్తాన్ దగ్గర ఏమీ లేదు, అడుక్కోవడం తప్ప. ఇన్ని రోజులు చుట్టుపక్కల దేశాలని అడుక్కొని బాగా అలవాటైంది కదా, ఇప్పుడు కూడా ఇదే ట్రిక్ ని ఫాలో చేస్తారు. ఇక పాకిస్తాన్ కి ఉన్న ఛాన్స్ ఒకటే, మన శత్రు దేశాల దగ్గరికి వెళ్లి ఇండియా మమ్మల్ని ఒంగో పెడుతుంది, మమ్మల్ని కాపాడండి అని. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చుట్టుపక్కల దేశాలకు కూడా తెలుస్తుంది కదా. పైగా వాషింగ్టన్ లో జరిగిన విలేకరి సమావేశంలో పాకిస్తాన్ జర్నలిస్ట్ ఇండియాలో జరిగిన ఇండియా పాకిస్తాన్ పై కోపంగా ఉంది, వీరి మధ్య ఏం జరగబోతుంది అని అడిగాడు. దానికి అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బూస్ ఏమన్నారో తెలుసా, ఆ విషయంపై నేను మాట్లాడదలుచుకోలేదు అని ఆ జర్నలిస్ట్ ని పక్కన పెట్టేసింది. ఈ వాదనతో ప్రపంచానికి అర్థమైంది ఏమిటంటే అమెరికా ఇండియాకు ఫుల్ సపోర్ట్ గా నిలిచింది అని. ఇక పాకిస్తాన్ కి ఇండియా మధ్య వార్ జరిగితే అమెరికా మనకు ఏ సహాయమైనా చేస్తుంది. పైగా చుట్టుపక్కల దేశాలు పాకిస్తాన్ ఎలాంటిదో బాగా తెలుసు. మోడీ పిలిస్తే అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, రష్యా, జర్మన్ ఇలా చాలా దేశాలు ఇండియాతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇక్కడ మేజర్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఆయా దేశాలు సపోర్ట్ చేసినా చేయకపోయినా సింగిల్ హ్యాండ్ తో పాకిస్తాన్ ని ఉచ్చపోయించగలడు మోడీ గారు. మోడీ గారు ఒక్కసారి బరిలోకి దిగితే అది ఎలా ఉంటుందో పాకిస్తాన్ కి తెలియదు. కొత్తగా పెళ్లై భార్య భర్తల ఆనందానికి అడ్డుపడి ఆమె భర్తని నిర్దాక్ష్యంగా చంపేసి వెళ్లి మోడీకి చెప్పు అన్నాడు కదా, మోడీ వస్తున్నాడు, ఆటా బేటా 2 మొదలు పెడతాడు. ఇప్పటికే 26 మందిని చంపేసిన ఇద్దరిని కనుగొని వారి ఇంటిని ధ్వంసం చేశారు. 3వ వాడు ఇంకా దొరకలేదు. బొక్కలో దక్కున ఎలుకను ఉల్లిపాయ వేసి పట్టినట్టు వాడిని పట్టడం ఖాయం. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత జరిగిన దారుణమైన దాడి ఇది. ఈ దాడికి ముందే 2024 అక్టోబర్లో భూటభద్రి వద్ద జరిగిన దాడిలో 2 భారత సైనిక సిబ్బంది సహా 4 వ్యక్తులు మరణించారు. అదే నెలలో సోనామార్గ్ సొరంగం నిర్మాణం కార్మికులపై దాడి జరిగింది. అందులో 6 కార్మికులు అండ్ 1 వైద్యుడు చంపబడ్డాడు. అయితే ఈ దాడిలో ప్రధాన నిందితులలో ఒకరైన హాసిం మూసా ఈ దాడిలో అనుమానితులుగా భావిస్తున్నారు. ఈ ఒక్క మోడీ టైం వేస్ట్ చేసుకోడు. కుంభస్థలం ఎక్కడ బద్దలు కొట్టాలో అక్కడే బద్దలు కొడతాడు. ఆల్రెడీ అన్ని దేశాలకు మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మోడీకి కావాలన్నా ఎలాంటి
కావాలన్నా ఈ దేశాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, రష్యా, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ మరియు సౌదీ అరేబియా. ఇక చైనా విషయానికి వస్తే అది జిత్తులు మారిన నక్క. దీని మూడు ఎలా ఉంటుందో దానికే తెలియదు. కరెక్ట్ గా చెప్పాలంటే చైనా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది. చైనా ఒకటే కాదు, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ టర్కీ వీటిలో కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ కి సపోర్ట్ గా ఇవి నిలుస్తాయి. ఏ లెక్కన వేసుకున్నా పాకిస్తాన్ ఇండియాను తట్టుకోదు. అది ఖచ్చితంగా ఓడిపోవాల్సిందే. ఓడిపోవడం కాదు, బూడిదవ్వాలి. పాకిస్తాన్ లో ఉండే ప్రజలు కాదు, పాకిస్తాన్ లో ఉండే నరరూప రాక్షసులు. ఒక్కడు తప్పు చేస్తే మొత్తం కుటుంబాన్ని చంపేసే తత్వం కాదు ఇండియాది. ఎవరు తప్పు చేస్తే శిక్ష వారికే వేస్తుంది. మోడీ గారు ఈ ఆలోచన మీద నిలబడ్డారు. ఈ దెబ్బతో జమ్మూ కాశ్మీర్ మీద ఉండే అపోహలన్నీ చెరిపేస్తాడు. జమ్మూ కాశ్మీర్ క్లీన్ అండ్ గ్రీన్ చేసి దాన్ని ఇండియాలో కలిపేసుకుంటాడు. జమ్మూ కాశ్మీర్ అనేది నేషనల్ బార్డర్ ఒకటే కాదు, ఇంటర్నేషనల్ బార్డర్ కూడా. ఇప్పుడు ఈ బార్డర్ దగ్గరే పాకిస్తాన్ కి వాటర్ వెళ్లకుండా రూట్ కట్ చేశారు. కానీ ఈ బ్యాటర్ కి విరుద్ధంగా ఓవైసీ వాటర్ ని ఆపేస్తారు సరే, కానీ ఆ వాటర్ ని ఎక్కడికి మళ్లిస్తారు అని అడుగుతున్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనే 850 మెగావాట్ల రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు పరిసరాల ప్రాంతంలో గత ఏడాది జనవరిలో కిష్వర్ జిల్లాలోని ద్రాబుషల్ల వద్ద సొరంగాలు ఏర్పాటు చేసి చినాబ్ నది ప్రవాహాన్ని మళ్లించింది. అక్కడికి నీటి ప్రవాహాన్ని నిలువరించి 4000 మందికి హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 5229 కోట్ల విలువైన ఉచిత కరెంట్ లభించడమే కాకుండా 9581 కోట్ల విలువతో నీటి వినియోగం ఛార్జీల నుంచి ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. 1960 నాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ అప్పటి పాకిస్తాన్ అధినేత అయాబ్ ఖాన్ తో సింధు నది ఒప్పందాలు కుదుర్చుకున్నారు. నాడు ఈ ఒప్పందానికి వరల్డ్ బ్యాంకు మధ్యవర్తిగా ఉంది. సర్టిలేజ్, బీల్స్, రావి నదులు వీటిని పాకిస్తాన్ సమ్మతం తెలిపిన వినియోగం పోగా మిగతా అన్నిటిని ఇండియా ఉపయోగించుకోవచ్చు. సింధు నది విషయంలో పాకిస్తాన్ కు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. అయితే ఈ ఒప్పందాల గడువు ముగియడంతో ముందస్తు చర్యగా ఇండియా తన భూభాగంలో ఉన్న నీటిని పూర్తి స్థాయిలో వాడుకోవడానికి ప్రాజెక్టును నిర్మించింది. దీని ద్వారా మన దేశంలో సాగునీటి లభ్యం పెరుగుతుంది. తద్వారా పంటలు ఎక్కువగా పండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇదే మోడీ గారి లాజిక్. ఎలా పంపిస్తారు, ఎక్కడికి మళ్లిస్తారు అన్నారు కదా, మోడీ గారి ముందు చూపు ఇదే. మోడీ గారు ఇండియాకి ఏమేం చేయాలో అన్ని చేసేశారు. ఒక్క పాకిస్తాన్ క్లీన్ అవుట్ చేయడం తప్ప. ఇప్పుడు అది కూడా పూర్తవుతుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఈ వీడియో రిలీజ్ అయ్యే టయానికి మోడీ గారు ఎలాంటి ఆర్డర్ ని పాస్ చేస్తారో తెలియదు. అండ్ ఏప్రిల్ 22 జరిగిన సంఘటన నుంచి ఇప్పటిదాకా జరిగిన విషయాలన్నీ ఈ వీడియోలో పొందుపరిచాను. అయితే ఈ వీడియో 2 days ముందే మీకు రావాల్సింది. ఈ వీడియో చేయడానికి ముందు ఈ వీడియో కాస్త పెండింగ్ లో ఉంది. ఆ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియోని మొదలు పెట్టాను. ఈ ఒక ఫ్యాక్ట్ లేటుగా అందిస్తున్నందుకు ఐఎమ్ సారీ. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ ఫ్యాక్ట్ మీకు కావాలనిపిస్తే ఛానల్ ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ఆన్ లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ మీ లైక్ వచ్చేస్తాయి. ఇంకొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు వచ్చే సందర్భం సెలవు. బాబాయ్. నెక్స్ట్ వీడియో మంచిది.